కూరల్లో కరివేపాకు పక్కకు పెట్టే అలవాటు ఎవరికైనా ఉందా? అలాంటి వాళ్ళకి ఈ పొడి చేసి పెట్టండి, చాలా యూస్ఫుల్ అండ్ మన జుట్టుకు కూడా చాలా మంచిది. సో ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, ధనియాలు, ఇక్కడ అవిసె గింజలు కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయల వరకు తుంచుకుని ఇలా వేసుకుని బాగా ఫ్రై అవనిచ్చి కొంచెం చింతపండు కూడా వేసి దీంతో డ్రై రోస్ట్ చేసేయండి మొత్తం కూడా. సో వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని నేను కరివేపాకుని రాత్రే మంచిగా కడుక్కుని ఆరబెట్టి ఇలా చేసుకున్నాను అనమాట. వీటన్ని కూడా ఇలా వేసుకుని ఇలాగా సౌండ్ రావాలన్నమాట, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కారపొడిలో ఈ కరివేపాకుని కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా ఇలా పౌడర్ చేసేసుకోవచ్చు. ఇది దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. దోశని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నెయ్యి పొడి వేసి పైన లో ఫ్లేమ్లో కాల్చుకోండి, ఎంత బాగుంటుందో. సరే, మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. బాయ్ బాయ్.